గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీచుపల్లి 10వ బెటాలియన్ సమీపంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44 పై జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అవ్వగా మరికొందరికి గాయాలయ్యాయి. బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రాత్రి 11 గంటలకు ఆరంగల్ నుంచి బస్సు బయలుదేరింది. రాత్రి 2 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. అద్దాలు పగలగొట్టి కొంతమంది, డోర్ నుంచి మరికొంతమంది బయటకు వచ్చారు. కానీ 5గురు మంటల్లో చిక్కుకున్నారు. ఓ మహిళ సజీవ దహనం అవ్వగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. 3గురిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉంటారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల బస్సు బోల్తా పడిందని చెప్పారు. బస్సు బోల్తా పడిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు అంటుకున్నాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సో శంకర్, చెప్పినట్టు గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేఖ, ఓవరాల్గా ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి సమీపంలో కూడా ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకుని మనం ఇప్పటివరకు కూడా పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఉన్నాం. విజువల్స్లో బ్యాక్ సైడ్లో క్లియర్గా చూడొచ్చు. ఇదంతా ఓవరాల్గా బస్సు అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సు పూర్తి స్థాయిలో మితిమీరిన వేగం కావచ్చు, ఒకవైపు డ్రైవర్ నిద్రమత్తే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఒకవైపు ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తంగా అయితే పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడికి వచ్చారు. బస్సుకు సంబంధించినటువంటి ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ ఘటన జరిగిన వెంబడే ఓవరాల్గా వీటిలో ఉన్న వారందరినీ కూడా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మనకు అక్కడ ఏదైతే మంట మండుతుందో ఆ ప్రాంతంలోనే ఒక డెడ్ బాడీ ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు బస్సులో సుమారు 34 మంది ఉంటారని చెప్పి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి లిస్టు రావాల్సింది. ఇది జగన్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సు మియాపూర్ నుంచి నేరుగా కడపకు వెళ్తుంది. ఈ క్రమంలోనే తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురి కావడం, రోడ్డు పై నుంచి ఇది కిందికి వచ్చి పడింది. ఇక్కడ పడిన వెంటనే ఒక్కసారిగా ఈ యొక్క బస్సులో మంటలు వ్యాపించాయి. అవి మెల్లిమెల్లిగా ఒక్కసారిగా బస్సును పూర్తిగా దహనం చేసినటువంటి పరిస్థితి అయితే మనం గమనించాము. ఇదంతా కూడా ఇక్కడ ఇంజన్ భాగాన్ని కూడా చూడవచ్చు. చాలా క్లియర్గా ఇంజన్ను మనం చూపిస్తున్నాము. ఇంజన్ కూడా చాలా పూర్తిగా మాడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు. టైర్లన్నీ కూడా బ్రస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 2018 సీన్ రిపీట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే 2018లో అక్టోబర్లో పాలెం బస్సు ప్రమాద సంఘటనలో జబ్బార్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 35 మంది అంతా కూడా అక్కడికక్కడే సజీవ దహనం అనేది కూడా ఇప్పటికీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో దాదాపు 34 మంది ఉన్నారు. కానీ అదృష్టం కొద్దీ ఖచ్చితంగా వారంతా మెరుకు రావడం, ఒకవైపుగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎన్టీ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వారికి సహాయం చేయడంతో దాంట్లో ఉన్నటువంటి 33 మంది ప్రాణాలను కూడా రక్షించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓవరాల్గా అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా వారందరినీ కూడా వారి స్వస్థలాలకు ఫోన్లు చేయించి వారి కుటుంబ సభ్యులకు అయితే సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి. బస్సును మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా కింది భాగం. ఈ క్రమంలో టైర్లన్నీ కూడా చూడవచ్చు, పూర్తి స్థాయిలో బ్రస్ట్ అయిపోయాయి. టైర్లన్నీ కూడా ఇక్కడనే మనం విజువల్లో చూస్తున్నట్లుగా ఇదంతా కూడా హై స్పీడ్ ఇంజన్తో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా దాదాపు 150 కిలోమీటర్ల మేర స్పీడ్తో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మంటల్లో చూడవచ్చు, డెడ్ బాడీ మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి టైర్లన్నీ కూడా బ్రస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలను అయితే పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో బస్సులో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా, బస్సులో ఏవైనా పేలుడు పదార్థాలు ఈ ప్రమాదానికి మరింత చేయూతనిచ్చాయనే క్రమంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. మొత్తంగా ఓవరాల్గా ఇక్కడ పూర్తి స్థాయిలో బస్సు అంతా కూడా దగ్ధమైంది. మొత్తంగా అయితే ఒకరు చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ దీనికి సంబంధించి రత్న శంకర్, ఇప్పటికే చూస్తే మీరు చూపించిన విధంగా అక్కడ బస్సు ఏ విధంగా దగ్ధమైందని అంత క్లియర్గా కనిపిస్తుంది. అయితే అందులో ఉన్న మహిళ ఎవరైతే మృతి చెందారో ఆవిడికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినాయా? అసలు ఆ బస్సు ట్రావెల్స్కి సంబంధించి బస్సు నెంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఏంటి శంకర్?
ఓవరాల్గా ఈ రత్న ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అయితే హుటాహుటిని ఇక్కడికి చేరుకున్నారు. ఓవరాల్గా చాలా మందిని రక్షించే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా రక్షించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చనిపోయినటువంటి మహిళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే బస్సులో వారంతా కూడా బస్సుకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా రావాల్సి ఉంది. అంటే బస్సులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, ఎవరెవరు ఏ ప్రాంతాలకు చెందిన వారు అనేది మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది. బస్సులో ఉన్నటువంటి మొత్తం అంటే సామాను మొత్తం ప్రయాణికులకు సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తంగా పాలెం బస్సు ప్రమాదాల సంఘటన తర్వాత ఇదే ఒక ఓల్వో బస్సుకు సంబంధించి, ప్రైవేటు బస్సుకు సంబంధించి అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ప్రయాణికులంతా మరణించడం జరిగింది. కానీ ఈ ఘటనలో మాత్రం ఒక్కరే చనిపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు కూడా మొత్తంగా ఈ ప్రమాద ఘటన తర్వాత తేరుకున్నారు. ఎప్పుడైతే ప్రమాద ఘటన జరిగిందో ఆ రోజు నుంచి నేటి వరకు, అంటే పాలెం బస్సు ప్రమాద ఘటన జరిగిన నాటి నుంచి ఓలో బస్సులకు సంబంధించినటువంటి ప్రమాదాలను నివారిస్తాం, అత్యంత స్పీడ్తో వెళ్ళకూడదని ఒక రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికులను తమ వైపు తిప్పుకునే క్రమంలో మీరు ఓలో బస్సులో ప్రయాణిస్తే తమ గమ్యాలకు త్వరితగతిన చేరుస్తామని కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెబుతూనే మరోవైపు ఈ విధంగా అమాయకుల ప్రాణాలను బలిగొనడం ఎంతవరకు అని చెప్పి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రత్న మొత్తంగా అయితే ఒక భారీ ప్రమాదం నుంచి అందరూ బయటపడినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఇంకా చాలామంది ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సు ప్రమాదానికి గల కారణాలను మరింత పూర్తి స్థాయిలో పరిశీలించే ప్రయత్నం అయితే ఇక్కడ అధికారులు చేస్తున్నారు. ఓవరాల్గా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కర్నూలు, అంటే వారికి లోపల పూర్తి స్థాయిలో గాయాలయ్యాయి. చనిపోయిన మహిళ కూడా మ్యాక్సిమం అన్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి ఆమె చేయి, కాలు లోపల ఉన్నటువంటి సీట్ల కిందలో ఇరుక్కుపోవడంతో ఆమెను బయటికి తేలినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళిన వారికి కూడా అగ్ని ఒక్కసారిగా పూర్తి స్థాయిలో వ్యాపించడంతో మంటలన్నీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే లోపలికి వెళ్ళిన వారు కూడా కాస్త భయపడ్డారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సిలిండర్లతో కూడుకున్నటువంటి వ్యవస్థ అంతా కూడా మనం చూడొచ్చు. డీజిల్ ట్యాంకులు పేలిపోవడం కానీ సిలిండర్ల వ్యవస్థ అంతా కూడా ఇది పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఏసీ బస్ కాబట్టి ఒకవేళ లోపల ఎవరినైతే కాపాడే ప్రయత్నంలో భాగంగా లోపలికి వెళ్ళిన వారికి కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఒకవైపు ప్రమాదం జరిగే అవకాశాలు మెండుగా కనిపించాయని చెప్పి కూడా గతంలో ఈ యొక్క పాలెం ప్రమాద సమయంలో జపాన్ నుంచి ఒక బృందం కూడా వచ్చారు. ఆ బృందం కూడా పూర్తి స్థాయిలో ఓలో బస్ పైన ప్రత్యేకమైనటువంటి అంటే ప్రయోగం కూడా చేశారు. ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఎట్లా జరిగిండొచ్చు, ఏం జరిగిండొచ్చు, ప్రమాదం గల కారణాలు ఏంటి, అసలు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, డ్రైవర్కు సంబంధించి ఓవర్ స్పీడ్తో ఉన్నాడా, ఇదంతా కూడా బేరీజు వేసుకుని ఆ రోజు క్రమంలో దీని మీద ఒక కమిటీని కూడా వేశారు. ఓలో బస్సులను నియంత్రించాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు చెప్పినప్పటికీ మొత్తంగా ఇది ఇప్పటికి కూడా ఎక్కడ కూడా సాధ్యపడకపోవడంతో ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ పెద్ద ప్రమాదం నుంచి అయితే ప్రయాణికులంతా బయటపడ్డారు. మొత్తంగా 34 మందిలో ఒక్కరు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆ మహిళకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అయితే ఇంకా రావాల్సింది. ఎందుకంటే బస్సులో చెక్అవుట్ కానీ చెక్ లిస్ట్ కానీ, అంటే ఎక్కిన సమయంలో వారు ఏ ప్రాంతాలకు చెందిన వారు, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి, వారు ఎక్కడి నుంచి వస్తారు, ఇవన్నీ కూడా రావాల్సి ఉంది. ఇప్పటికీ పోలీసులు అయితే ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఈ బస్సులో ప్రయాణించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇప్పటికే ఈ ప్రమాద ఘటన దగ్గరికి చేరుకుంటున్నారు. తమ వాళ్ళకి ఏమైందో అనే క్రమంలో కూడా వారంతా కూడా భయాందోళనకమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రత్న మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఘటన ఒకవేళ ప్రయాణికులు దిగకపోయి ఉంటే మాత్రం దాదాపు 34 మంది సజీవ దహనమయ్యే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఓలో బస్సును నియంత్రించేందుకు అయితే అధికారులు తూతూ మంత్రంగా ముందుకు వెళ్తారే తప్ప పూర్తి స్థాయిలో దీన్ని నియంత్రించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు, ప్రయాణికులు చెప్తున్నారు. ప్రయాణికులంతా కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకునే లోపలనే ఇదంతా జరిగిందని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ వారి స్వస్థలాలకు అయితే కొంతమంది బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.